హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో నేను కిచెన్ ఐటమ్స్ కొన్ని తీసుకున్నానండి డీమార్ట్లో. ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లోనే. చెన్నైలో వేలాచేరిలో ఉన్న గ్రాండ్ మాల్లో ఉన్న డీమార్ట్లో నేను కొన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాను. అవేంటేంటో ఎలా యూస్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అందరి ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు కదండి. పిల్లలు బొమ్మలతో టాయ్స్తో ఆడుకొని ఎలా పడితే అలా పడేస్తారు కదా. సో నేను అసలు ఫస్ట్ టాయ్స్ వేసుకోవడానికి ఏదైనా తీసుకుందాము అని చెప్పి బాక్స్ లాంటిది డీమార్ట్కి అయితే వెళ్ళాను. వెళ్ళినప్పుడు మనం ఊరికే ఉండం కదా, ఏ ఒకటి ఎక్స్ట్రా కూడా కొంటాం కదా. అలా కొన్ని కొనుక్కొచ్చాను, మీకు చూపిస్తాను. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. నేను ఫస్ట్ అసలు టాయ్స్కి ఒక పెద్ద బాక్స్ కొందామని ఈ బాక్స్ తీసుకున్నానండి. దీంట్లో చాలా వరకు టాయ్స్ పడతాయి. ఇందులో చాలా సైజెస్ ఉన్నాయి. 199, 299 కాస్ట్, 399 అలా 699 వరకు చాలా సైజెస్ ఉన్నాయి. నేను 499 ఒక్కటి తీసుకున్నానండి. 699ది మరీ పెద్దగా అనిపించింది. ఇదైతే కొంచెం యావరేజ్గా ఉంది క్యారీ చేయడానికి కూడా. సో నేను ఈ సైజ్ ప్రిఫర్ చేశానండి. కొంతమంది అయితే సెట్ తీసుకుంటున్నారు. దీనిలో సెట్ ఉంది కదా, నేనైతే ఇది ఒక్క బాక్సే తీసుకున్నాను. ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో బాక్స్ అండి. కింద వీల్స్ కూడా వచ్చినాయి. దీని కాస్ట్ వచ్చేసి 499. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూసి డ్యామేజ్ ఉందా, కట్ ఉందా, పగిలిపోయిందా లేదా అవన్నీ చూసి తీసుకోవాలి. నేను తీసుకొని టాయ్స్ అయితే ఇలా సర్దేశాను. పిల్లలకి టాయ్స్ పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. మనకి ఇంకా కిచెన్లో ప్రొవిజన్స్ పెట్టుకోవడానికి, స్నాక్స్ పెట్టుకోవడానికి, ఎక్కువ స్నాక్స్ స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. మీకు నచ్చితే మీ దగ్గర ఉన్న స్టోర్లో మీరు తీసుకోండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి బాక్స్ అండి, ప్లాస్టిక్ టప్పర్వేర్ బాక్స్. దీన్ని నేను ఫ్రిడ్జ్లో దోశ పిండి, ఇడ్లీ పిండి అలాంటి ఏవైనా పిండ్లు స్టోర్ చేసుకోవడానికి తీసుకున్నాను. ఇది కింద వైట్ కలర్ వస్తుంది, పైన బ్రౌన్ కలర్ మూత వచ్చింది క్యాప్. ఇది చాలా బాగుంది క్వాలిటీ. కాస్ట్ వచ్చేసి 129 డీమార్ట్లోనే ఇది కూడా. నెక్స్ట్ ఐటెం వచ్చేసి పింక్ కలర్ బాస్కెట్ లాంటిది తీసుకున్నానండి. ఇవి మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. మనం వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవచ్చు, మనం స్ట్రైన్ చేసుకోవచ్చు, రైస్ కానీ వెజిటేబుల్స్ ఇంకా చాలా స్ట్రైన్ చేసుకోవచ్చు. అని చేసుకునేటప్పుడు రైస్ వాష్ చేసుకోవడానికి చాలా డెకరేషన్గా యూస్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద కానీ, పూజ గదిలో కానీ డెకరేషన్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి పింక్వి 2 తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ పడింది ఒక్కొక్కటి. నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి ఇది కూడా బాస్కెటేనండి డెకరేషన్కి. ఇది గోల్డ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 129. ఇది మెటీరియల్ గాజులాగా ఉంది, కానీ చాలా లైట్ వెయిట్ ఉంది. లైట్ వెయిట్ ప్లస్ ఈజీ టు క్యారీ. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. డైనింగ్ టేబుల్ మీద పూజా గదిలో యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది స్టాండ్ అండి. స్పూన్స్, ఫోర్కులు పెట్టుకోవచ్చు, నైఫ్, సీజర్స్ కిచెన్లో యూస్ చేసుకోవచ్చు. మనం షింక్ దగ్గర బ్రషెస్, పేస్ట్లు అవి అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇది టప్పర్ వేర్. ఇది వచ్చేసి 79 రూపీస్ డీమార్ట్లోనే. దీంట్లో 3-4 కలర్స్ ఉన్నాయి. నేను గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడానికి నేను పింక్ కలర్ది తీసుకున్నాను.
ఇది ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ చేసుకునే ట్రే అండి. ఇది పింక్ కలర్. దీని కాస్ట్ వచ్చేసి 109. ఇవన్నీ ఆఫర్స్లో వచ్చాయండి. యాక్చువల్ ప్రైస్ వేరు, సెల్లింగ్ ప్రైస్ వేరు. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది టేబుల్ డస్ట్బిన్ అండి. టేబుల్ మీద పెట్టేసుకొని ఈజీ టు మూవ్, స్పేస్ కూడా తక్కువ పడుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 199. ఇదైతే అసలు బుజ్జిగా చాలా బాగుంది, వైట్గా చాలా గ్రాండ్గా ఉంటుంది దీని లుక్. టేబుల్ మీద పెట్టేసుకొని ఏదైనా వేస్ట్ పేపర్స్ కానీ పెన్సిల్స్, పిల్లలు పెన్సిల్ చెక్కుతారు కదా, అట్లా వాళ్ళు బొమ్మలు చేసుకునేటప్పుడు పేపర్స్ అలా వస్తాయి కదా, అవన్నీ వేసుకోవచ్చు. ఇదైతే చాలా బుజ్జిగా ఉంది. ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుందండి ఇది. దీంట్లో కవర్ పెట్టేసుకొని డస్ట్ వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. నాకు తెలిసి ఓన్లీ వెట్ కాకుండా డ్రై వాటికి ఇది యూస్ చేస్తే మంచిది అనుకుంటున్నాను. ఇదైతే చాలా బుజ్జిగా భలే ఉంది. దీని కాస్ట్ కూడా 200 నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది ఒక మగ్ లాంటిది. ఇది బటర్ మిల్క్ చేసుకోవడానికి, జ్యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది క్లిప్స్ కూడా ఉన్నాయి. ఇది 49 రూపీస్. ఇవి సైడ్న క్లిప్స్ పెట్టేస్తే ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదండి, మూత ఊడుతుందని కూడా ప్రాబ్లం ఉండదు. ఇది లంచ్ బాక్స్లోకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్స్ నేను ఒక 2 సోప్ బాక్సెస్ తీసుకున్నానండి. ఇవి 29 రూపీస్. వైట్గా చాలా గ్రాండ్గా బాగున్నాయి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ట్రైప్లే కడాయి అండి. ఇది 22 సెంటీమీటర్స్ ఉంటుంది. దీంట్లో ఇంకా సైజెస్ ఉన్నాయి, 24, 36 అని సైజెస్ ఉన్నాయి. ఇది మనం యావరేజ్ సైజ్ అండి. ఈ 22 సెంటీమీటర్స్ 2 లీటర్స్ స్టోరేజ్ది అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. మరి పెద్ద పెద్దవి కూడా పొయ్యి మీద సరిపోవు, ప్లస్ చాలా బరువు ఉంటాయి. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే అడుగున మాడదండి, ప్లస్ దీంట్లో కుక్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. చిన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే కొంచెం బరువుగా ఉంటుంది. అది కూడా చిన్న కడాయి అయితే మనం మొయ్యగలగచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 749. మనం ఎఫర్ట్ చేసే ప్రైస్లోనే ఉంటుంది. దీనికి నాకు లిడ్ రాలేదు, మనం సపరేట్గా లిడ్ తీసుకోవాలి. దీని యూజెస్ ఏంటంటే మనం మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. దీంట్లో డీప్ ఫ్రైస్ చేసుకోవచ్చు, లైక్ పిండి వంటలు, చెక్కలు, చక్రాలు అలాంటివి కూడా వండుకోవచ్చు. ఇంకా మనం ఉప్మాలు, ఫ్రైడ్ రైస్లు అలాంటివి కూడా చేసుకోవచ్చు అండి. కర్రీస్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. మనం కర్రీ చేసిన వెంటనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.